హలో ఫుడ్ హంటర్స్, వెల్కమ్ టు ఛాయతో ముచ్చట్లు. ఈరోజు వీడియోలో డెలిషియస్ సేవరీ హాట్నెస్ అయిన చికెన్ బిర్యానీ ఆర్ చికెన్ పులావ్, వాట్ ఎవర్ యూ క్వాల్ ఇట్ ఈస్, ఎలా చేసుకోవాలో చూద్దాం. ఏంటంటే కొన్ని డేస్లో మనకి లేజీగా కుక్ చేసుకోవాలనిపించదు, ఆర్డర్ చేసుకోవాలనిపించదు, బట్ వీ క్రేవ్ ఫర్ దట్ హోమ్లీ క్విక్ రెసిపీ కదా. అలాంటప్పుడు ఈ చికెన్ పులావ్ కమ్స్ ఇన్ టు యువర్ రెస్క్యూ. సో ఎలా చేసుకోవాలో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు కుకింగ్. ఫస్ట్ మనం చికెన్ని బాగా వాష్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. ఆ మ్యారినేషన్ కోసం జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మీ స్పైస్ టాలరెన్స్ తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత చిల్లీస్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, కొంచెం పెరుగు, ఆయిల్ అండ్ హాఫ్ అ లెమన్ని స్క్వీజ్ చేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. చికెన్ పీసెస్కి ఈ మసాలాస్ అనేవి బాగా కోట్ అవ్వాలి. అలాగే ఇలా మిక్స్ చేసుకున్న ఇదంతా కూడా మనం ఒక 15 మినిట్స్ మనం రెస్టింగ్ ఇవ్వాలి, సో దట్ ఆ మసాలా కానీ అవన్నీ చికెన్కి బాగా పడుతుంది అనమాట. ఆ తర్వాత ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ పక్కన పెట్టుకొని మనకి తర్వాత పులావ్కి కావాల్సిన రైస్ కూడా మనం ముందుగానే సోక్ చేసుకొని పెట్టుకోవాలి. అంటే ముందుగా వాష్ చేసుకొని సోక్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పులావ్ ప్రిపరేషన్కి వస్తే మనం కుక్కర్లో కొంచెం ఆయిల్ అండ్ గీ యాడ్ చేసుకొని కొంచెం హీట్ అయ్యాక హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అంటే బే లీఫ్, సినిమన్ స్టిక్, కార్డమమ్స్, క్లోవ్స్ ఇవన్నీ యాడ్ చేసుకొని చిల్లీస్ అండ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై అవనివ్వాలన్నమాట. ఇలా ఫ్రై అయిన వాటిలోకి మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేయాలి. ఇవి ఈ మ్యారినేషన్లో యూజ్ చేసే మసాలా తప్ప ఎక్స్ట్రాగా ఇంకెక్కడ మనం ఏ మసాలా యూజ్ చేయము. అదే సరిపోతుందన్నమాట మొత్తం ఈ పులావ్ రెసిపీకి. ఈ చికెన్ పీసెస్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి కుక్ అవనివ్వాలి. అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అన్నా కుక్ అవ్వాలి, సో దట్ మన పులావ్ రెడీ అయ్యాక ఈ చికెన్ పీస్ అనేది చాలా టెండర్గా, జ్యూసీగా ఉంటుంది. ఇక్కడ మాత్రం ఒక 5 మినిట్స్ అన్నా మనం చికెన్ని బాగా కుక్ అవనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ ఆఫ్ రైస్ యూజ్ చేశాను. అది సఫిషియెంట్గా 2 పీపుల్కి సరిపోతుంది. ఇక్కడ 1 కప్ ఆఫ్ రైస్కి 1/3 ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో దట్ ఏంటంటే రైస్ అనేది ఫ్లఫీగా పొడి పొడిలాడుతూ బాగా కుక్ అయిపోతుంది అనమాట ఆ క్వాంటిటీ ఆఫ్ వాటర్. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే మనం చికెన్ని వాష్ చేసేటప్పుడు లెమన్ని స్క్వీజ్ చేసి వాష్ చేయడం వల్ల ఫ్లెషీ స్మెల్ అనేది ఉండదన్నమాట చికెన్కి. ఈ టిప్ని మీరు ఫాలో అయ్యి మీకు వర్కౌట్ అయిందో లేదో నాకు కమెంట్లో చెప్పండి. మనం వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను 3 విజిల్స్ వరకు పెట్టాను కుక్కర్కి. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసి చూస్తే చికెన్ పులావ్ రెడీ టు సర్వ్, రెడీ టు ఈట్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. Thank you for watching. Do like, share, comment and subscribe for more videos. Bye. See you in the next one.